వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగుల నెల జీతాలపై సీఎం చంద్రబాబు గారిని నిలదీసిన ఉద్యోగులు. పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాలు ఎప్పుడు సార్ అని అయితే అడుగుతున్నారు. సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న 25,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 400 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లుగా జీవో విడుదల చేసినప్పటికీ నిధులైతే ఇంకా ఇవ్వలేదు. 108, 104 సర్వీసుల్లో పనిచేసే సుమారుగా 6,500 మంది సిబ్బందికి 2 నెలలుగా జీతాలే అందలేదు. అలాగే ఆర్‌డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులకు జూలై నుంచి జీతాలు రాలేదు. ఇంటి అద్దె, కుటుంబ అవసరాల కోసం డబ్బులు లేక తీవ్రంగా ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి వస్తోందండి వీరు. సో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖల్లో 2, 3 నెలలుగా జీతాలు అందక ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న సమగ్ర శిక్ష, 108, 104 డ్రైవర్లు మరియు ఆర్‌డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. విద్యాశాఖలో కీలకమైన సమగ్ర శిక్షణలో కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి 2 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. సో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా మమ్మల్ని కూడా రెగ్యులర్ ఉద్యోగుల్లాగా చూడండి, జీతాలు జమ చేయండి అని అయితే కోరుతున్నారు. 108, 104 సిబ్బంది తమ పరిస్థితిని గగ్గోలు పెడుతూ వాపోతున్నారు. ఇలాంటి అనేక మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాలు అందక ముందు జీతాలు చెల్లించండి ప్రభు అని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వానికి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్యాయం చేయకండి, వారిని కూడా మామూలు ఉద్యోగుల్లానే పరిగణించి జీతాలు త్వరగా చెల్లించాలని అయితే వారంతా కూడా కోరుతూ ఉన్నారు ఈ సందర్భంగా.